అదే ప్రాంతంలో ఐరేజ్ బిల్డింగ్లు 15 ఫ్లోర్లో 20 ఫ్లోర్లో కాకుండా గ్రౌండ్ +3/4 మాక్సిమం ఫ్లోర్సే లోపే కట్టి ఆ పేదవాడు పొద్దున్నే లెగటంతోనే తన చిరు వ్యాపారం కానీ ఏదైనా చిన్న కంపెనీలోనో ఆ ప్రాంతంలో తన జీవనోపాధికి చేసుకునే వసతులు కల్పించే ప్రాంతంలోనే ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం అటువంటి ప్రణాళికతో రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ ఇవ్వనుంది. రూరల్ ప్రాంతంలో ఏవైతే ఈనాడు ఇళ్లు కడుతున్నామో అర్బన్ ప్రాంతానికి సంబంధించిన ప్రణాళికని అతి కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది. రూరల్లో కానీ అర్బన్ లో కానీ సొంత స్థలం ఉండి ఏ నియమ నిబంధనలు అయితే మేము ఇచ్చామో మినిమం 400 SFT మాక్సిమం 600 SFT అనే కట్టాల్సి వచ్చినప్పుడు 30 గజాలు 32 గజాలు ఎవరికైనా ఉంటే ఆ ప్రాంతంలో 400 SFT కట్టలేడు కాబట్టి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునే వసతుల్ని ఆల్రెడీ మేము కల్పించాము. హౌసింగ్ సెక్టర్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో రూరల్తో పాటు ఈ ప్రభుత్వం అర్బన్ లో నివసించే వాళ్ళకి అన్ని వసతులతో కూడుకున్న ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో రాబోయే రోజుల్లో అర్బన్ కి సంబంధించిన ప్రణాళికని ప్రకటించడంతో పాటు కార్యరూపాన్ని కూడా దాల్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది. వీటితో పాటు గత ప్రభుత్వంలో 2 BHK కింద కొన్ని కట్టారు. ఆ 2 BHK కింద కట్టి మౌలిక వసతులు లేక కొన్ని కొల్లూరు పరిసర ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొల్లూరు పరిసర ప్రాంతాల లాంటి ప్రాంతాల్లో కొన్ని కట్టి కొన్ని మౌలిక వసతులు లేని కారణంగా కొన్ని ఇందాక నేను చెప్పినట్లు కోర్ హైదరాబాదు ఈ మురికి కుంపలో నివసించే పేదవాళ్ళకి అక్కడ ఇచ్చామని చెప్తే ఆ పేదవాళ్ళు ఈ మురికి కుంపలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు కానీ ఆడికి పోవడానికి ఇష్టపడిన ఇల్లు అసంపూర్తిగా పూర్తయిన ఇల్లు వాటన్నిటిని కూడా సుమారు 700 కోట్ల పైగా ఇప్పటికే వెచ్చించి